ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఆరోగ్యం, శరీరం, సుఖం, సంతోషము, గౌరవము, మంచి ఆహారము, నూతన వస్త్రాల యందు వీటన్ని యందు మక్కువ ఎక్కువగా ఉంటుంది. వాతరోగాలు ప్రబలి ఆరోగ్య సమస్యలు బయటపడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. చోర భయం ఎక్కువగా ఉంది. చిత్త చాంచల్యం వల్ల అనవసరమైనటువంటి తగాదాలు కలుగుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఉద్యోగస్తులకి వారి దగ్గర పనిచేసే వారితో గొడవలు వస్తాయి. దానివల్ల పరితాపం చెందవలసి వస్తుంది. ఏ పని మొదలెట్టినా ముందు బాగా జరిగి తర్వాత జరగకుండా మనశ్శాంతి లేకుండా చేస్తాయి. భార్యాపుత్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చెడు పనులు చేయాలనే ఆసక్తి బాగా పెరుగుతుంది. బంధువుల రాకపోకల వలన, స్నేహితుల రాకపోకల వలన బాధ కలుగుతుంది. భార్యతో అపోహలు ఉంటాయి, జాగ్రత్త. ఏ పని తలపట్టినా అవ్వకపోవడం, అపకీర్తి వస్తుంది. ఉద్యోగంలో స్థానచలనం జరుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. స్థిరాస్తి కొనుగోలు పనులు ఉంటే వాయిదా వేసుకోండి. విద్యార్థులకి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. పెద్దల విషయంలో జాగ్రత్త. పిల్లల విషయంలో కూడా చదువులో చాలా జాగ్రత్త వహిస్తే వారు అభివృద్ధి చెందుతారు. విధి నిర్వహణలో అందరి మన్ననలను పొంది సాంఘిక కార్యక్రమంలో పాల్గొనే వారికి పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి. చిత్తా నక్షత్రం వారు 3, 4 పాదాల వారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేయండి. స్వాతి నక్షత్రం వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేయండి. విశాఖ 1, 2, 3 పాదాల వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి.